హ్యూమన్ గట్లో కొన్ని లాట్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది నిండి ఉంటుందన్నమాట. ఈ గట్లో చెడు బ్యాక్టీరియా ఉంటుంది, మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుందన్నమాట. చెడు బ్యాక్టీరియాని ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అంటారు, మంచి బ్యాక్టీరియాని ప్రోబయోటిక్స్ అంటారనమాట. మన హ్యూమన్ గట్లో ప్రోబయోటిక్స్ అన్నవి సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. ఇవి లేకపోయినప్పుడు మనకి కడుపంతా ఉబ్బరంగా అనిపించడము, మాటిమాటికి మోషన్ రావడము, ఏదో ఒళ్ళంతా బరువుగా ఉండడము, పని చేయబొద్దు వేయకపోవడము, ఇలాంటి సిమ్టమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఈ ప్రోబయోటిక్స్ అన్నవి మనకి ఎందులో లభిస్తాయంటే ఫెర్మెంటెడ్ ఫుడ్ అంటాం, పులియబెట్టిన ఆహార పదార్థాలు. రాత్రంతా పులియబెట్టి తెల్లవారుజామున ఇడ్లీలు కానీ, దోశలు కానీ, అట్లు కానీ వేస్తూ ఉంటారు. వీటిలో సమృద్ధిగా లభిస్తుంది. అలాగే పులిసిన మనకి పెరుగు అంటాం, పెరుగులో కానీ లేదా మజ్జిగలో కానీ ఈ ప్రోబయోటిక్స్ అనేవి సమృద్ధిగా లభిస్తూ ఉంటాయి. ఈ ప్రోబయోటిక్స్ని ఒక మొక్కకి ఎరువేసి ఎలా పెంచుతామో అలా పెంచాలన్నమాట. ఇలా పెంచగలిగేవి ఫైబర్ ఫుడ్ అన్నమాట. అది మనం తినే ఆహార పదార్థాల్లో సమృద్ధిగా ఫైబర్ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి. ఇవి ఎక్కువగా మనకి అరటిపండులో, యాపిల్లో, ఓట్స్లో, వీటిలో సమృద్ధిగా లభిస్తూ ఉంటుంది. వీటిని ప్రీబయోటిక్స్ అంటారన్నమాట. సో ఈ ఫుడ్స్ని మీరు సమృద్ధిగా తీసుకుంటే గట్ హెల్త్ అన్నది చాలా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట.